హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి కూడా ఒక వీక్ అట్లా అవుతుంది. సో మెల్లగా నా పాత లైఫ్, నా రొటీన్ లైఫ్కి ఇంకా మేము వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ అంతా నెక్స్ట్ మంత్ హ్యాలోవిన్ కదా, సో ఆ సీజన్ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ చూసిన పంకిన్స్, మంచిగా ఏమంటారు చామంతి పూలు అవన్నీ కూడా. అండ్ ఇక నేను ఇంకొకటి షేర్ చేసుకుంటాను. మీరు ఎక్కడ చూసినా కూడా స్టోర్స్లో, ట్రేడర్ జోస్ ఇట్లాంటి స్టోర్స్లో సినమన్ బ్రూమ్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా. సమ్హౌ నిన్న కొనుక్కుంటే ఐషు పట్టుకున్న ఫ్యూ మినిట్స్లో నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అని చెప్పింది. ఏంటి అని చెప్పి చూసేలోపు మొత్తం లిప్స్ అంతా వాసిపోయాయి. మేము లక్కీగా బయటే ఉన్నాం. ఇమ్మీడియట్గా నేను అర్జెంట్ కేర్కి తీసుకెళ్తే ఇట్ మే బి లోకల్ ర్యాష్, దాంట్లో ఉన్న కెమికల్స్కి తనకు ర్యాష్ వచ్చిండొచ్చు అని చెప్పి యాంటీహిస్టమైన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. సో ఆ సినమన్ బ్రూ ఇట్లా మొత్తం సినమన్ అట్లా కాదు, దాంట్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఇంకా ఓవర్ మనకు ఆ ఫ్రేగ్రెన్సెస్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఆ కొంతమంది యంగ్ స్కిన్ ఇరిటేట్ అయిపోతుందంట. నేను అనవసరంగా సినమన్ బ్రూమ్ కొనుక్కొని హాస్పిటల్కి తిరగడం కూడా ఫైన్, బట్ తనకు అట్లా మూతి వాసిపోయి అట్లా ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటి తినకు అలర్జీస్ ఉన్నాయా ఏంటి ఎట్లా అని చెప్పి. ఇప్పటివరకు ఏమీ ఫుడ్ అలర్జీస్ అట్లా ఏవీ లేవు. సినమన్ కూడా రెగ్యులర్గా మనం వాడే వంటల్లో వేస్తాం కదా, తనకి ఎప్పుడు రాలేదు. నాకు చాలా భయం అయింది. సో ఏంటి అంటే అది లోకల్ ఎనర్జీ, దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల తనకి అట్లా అయింది. బట్ ఇప్పుడైతే తను ఫైన్, ఒక డోస్ ఆఫ్ బెనడిల్కి సెట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము పంకిన్ ప్యాచ్కి వెళ్తున్నాం, అంతేనా. సో ఐషాని పంకిన్స్ నేనేమో పంకిన్స్ కొనుక్కొని ఇంటి ముందు పెట్టుకుందాము, ఫస్ట్ ఇయర్ కదా అట్లా అనుకుంటే, తను ఆ పంకిన్తో కూర వండుకోవాలని చెప్పి చాలా స్పెసిఫిక్గా ఉంది. సరే ఇప్పుడు మనం ఎన్ని పంకిన్స్ కొనుక్కోవాలి? 5. కూరకి ఎన్ని? 3 పంకిన్స్తో కూర చేయనా? సరే ఇప్పుడు మేము పంకిన్స్ కొనుక్కొని ఫస్ట్ కూర చేసుకోవాలి డెకరేషన్ కన్నా ముందు. పోదామా? యా. అండ్ వెళ్లే ముందు ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్, అది నేను ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను. సో నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే బాగా ఇష్టం. నాకు హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం, క్లోత్స్ ఇష్టం, అన్ని ఇష్టము. సో ఐషానికి కూడా ఇష్టము. అందుకే ఇప్పుడు మేము హ్యాండ్ బ్యాగ్ అన్బాక్స్ చేస్తాము. సరేనా? చలో వెళ్దాం, చూపిస్తా. నీ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తెచ్చుకోకపోయాను? సో ఇది నిన్న వచ్చింది, నాకు అంతా కుదరలేదు ఓపెన్ చేసుకోవడానికి. నేను హ్యాండ్ బ్యాగ్ అని చెప్పా కదా, అందుకే నా మినీ వర్షన్ వెంటనే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చేసింది. ఇవ కూడా నాలాగా అన్ని ఇష్టం. మేబీ ఆడపిల్లలకి అన్ని ఇష్టం ఉంటది కావచ్చు. నాకు అనిపిస్తుంది, ఓకే నేను చిన్నప్పుడు ఇట్లా చేశానేమో, ఎంత ఇష్టమో. ఈరోజు తను మార్నింగ్ తలవరియడం కూడా నిద్రలో అరౌండ్ 1:30 అట్లా అయింది లేసేసి, సోనీ నువ్వు పట్టు చీర కట్టుకో, నేను పట్టలంగా వేసుకుని మేము బాబా టెంపుల్కి వెళ్తాము. సరే నాన్న అని చెప్పా. అండ్ మార్నింగ్ లేచినప్పుడు విష్ణు అత్త ఎక్కడున్నావు అనుకుంటూ లేసింది. విష్ణుకి ఈ విషయం చెప్తే ఇంకా ఫుల్ పొంగిపోతుంది. సరే ఇప్పుడైతే నేను బ్యాగ్ ఓపెన్ చేస్తా. అండ్ దిస్ బ్యాగ్ ఇస్ ఫ్రమ్ టెడీ బ్లేక్. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ఈ టెడీ బ్లేక్ బ్రాండ్ ఒక బ్యాగ్ ఉంది. ఇది నా సెకండ్ బ్యాగ్. కాదు నాన్న, ఇది చాలా షార్ప్ నైఫ్. ఇది టాయ్ నైఫ్ ఏంటి, ఇది చాలా షార్ప్ ఉంది. బ్యాగ్ అమ్మా, నీకు నచ్చిందా అమ్మా? నాకు కూడా నచ్చిందమ్మా. నీకు బాక్స్ కావాలా? పాప్ కావాలా? ఓకే. ఈ పాప్ బాగా మా అమ్మమ్మ చేస్తుంది ఎక్కువ, మా అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు. దీనికి కూడా చాలా ఇష్టం. సో ఈ టెడీ బ్లేక్ బ్యాగ్స్ డస్ట్ బ్యాగ్స్ తో వస్తాయి. సో డస్ట్ బ్యాగ్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మనం వాడేసి మళ్ళీ మంచిగా దీంట్లో పెట్టేసుకోవచ్చు. సో బ్యాగ్ నీట్ గా ఉంటుంది. నాకు ఇలాంటి బ్యాగ్ నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను. బికాజ్ మా మమ్మీ వచ్చినప్పుడు నా దగ్గర ఇట్లాంటి బ్లాక్ బ్యాగ్ ఉంది, చైన్ ఉండేది, అది మా అమ్మకి ఇచ్చేసా. సో నాకు అలాంటిది ఒకటి కావాలి. అది చాలా మంచిగా, చాలా క్యాజువల్గా ఇట్లా జీన్స్ వేసేసుకున్న టైట్స్ మీద నాకు అట్లాంటిది ఏదైనా సింపుల్ బ్యాగ్ కావాలి. సో దానికోసమే ఈ బ్యాగ్. సో నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది. ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ ఫ్లాషీ, ఇది అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ మీద కూడా. అండ్ దిస్ ఇస్ అ స్ట్రక్చర్డ్ బ్యాగ్. నాకు స్ట్రక్చర్డ్ బ్యాగ్స్ మంచిగా అనిపిస్తాయి. సో దాంట్లో ఏమి ఉన్నా ఇట్లా పెట్టేస్తే మంచిగా అది ఇక్కడ నుంచి ఉంటుంది. అండ్ ఆ బ్యాగ్ కి మంచిగా స్ట్రక్చర్ ఇట్లా పడిపోదు. అండ్ చాలా బాగుంది ఈ బ్యాగ్ మీద ఉన్న స్టిచ్చింగ్ అయితేనేమి, ఇదంతా కూడా ఈ డీటెయిలింగ్ అయితేనేమి చాలా చాలా బాగుంది. ఎలా ఉంది నాని నా బ్యాగ్? బాగుంది.
నీ బ్యాగ్ ఇంకా నన్ను సో ఇలా క్యారీ చేయొచ్చు, ఇలా క్యారీ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ నేను డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం దీన్ని ఇలా క్యారీ చేస్తాను. నాకు డ్రెస్సెస్కి ఎందుకో ఈ లెంత్ ఉంటే కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఒక బ్యాగ్ 2 రకాలుగా మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్ లో మంచిగా నా థింగ్స్ పెట్టేసుకుంటున్నా. ఐషు పెద్దగా అయిపోయింది కాబట్టి నాకు ఇంతకు ముందులాగా అన్ని క్యారీ చేయడం లేదు. అండ్ ఇప్పుడు పాటీ ట్రైనింగ్ కూడా అయిపోయింది కాబట్టి అవి కూడా క్యారీ చేయడం లేదు. కాదు ఒక చిన్న బాక్స్ లో ఫుడ్ కానీ స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ అవి పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు నాకు ఈ బ్యాగ్ మంచిగా పర్ఫెక్ట్ ఉంది. ఎట్లుంది? చాలా బాగుంది. నీకు నచ్చింది? ఓ ఐషుకు నచ్చింది. ఐషు చెప్పాలి, నువ్వు చెప్పు నాన్న ఎట్లుంది? థ్యాంక్ యూ నాన్న. ఇది బాగుంటుంది. లెట్స్ గో టు పంకిన్ ఫామ్. చలో నాని, ధోని తెచ్చుకుంటావా? ధోని హ్యాండ్ బ్యాగ్ ఏముంటుంది తెలుసా? పక్క కదా పద. ఫామ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ టెంపరేచర్ కూడా 80 degrees అలా ఉంది. ఇంకా కొన్ని రోజులు అయిపోతే బాగా కూల్ అయిపోతుంది అండ్ అంత మంచిగా తిరగలేము. అండ్ పర్ఫెక్ట్ వెదర్, బాగా ఎంజాయ్ చేసింది ఐషాని అయితే. నీకు ఇష్టమా? ఏమేమి కొందాం ఇప్పుడు? ఇంకా ఇంకా వెతుక్కో నీకు ఏ పంకిన్స్ కావాలో. ఐషు హెవీ నానా, ఇట్స్ హెవీ. వెయిట్ చేయి, నాన్న చక్ తీసుకుందావు కానీ. సరే లేదా? సో వీఆర్ ఎట్ లక్కీ ల్యాండ్ ఫార్మ్స్. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఏది పిక్ చేద్దాం? ఇదా? సరేదా బయటికి పిక్ చేసుకుందాం కానీ. దిగేసాయి. పెడతావా? అదేం బయట చేయదు. ఏమన్నా వద్దులే, అక్కడ చిన్న ఉన్నాయి. అక్కడ వేరే వాటికి అయ్యవా? సరిపోతాయి సరిపోతాయి సరిపోతాయి. ఇఫ్ మీకు కిడ్స్ ఉంటే అండ్ మీరు ఇన్ అండ్ అరౌండ్ నాషనల్ ఉంటే కంపల్సరీ ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో మొత్తము అన్ని ఏజెస్ పిల్లలకి కూడా చాలా మంచిగా ఉంటుంది. కంప్లీట్ 1 whole day ఎంగేజ్ చేయొచ్చు కిడ్స్ని అయితే. చాలా ఉన్నాయని చెప్పాను కదా ఐషాని. ఎవ్రీ 2 minutesకి చేంజ్, ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ కాదు అక్కడ అని చెప్పి ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ఒక్క దగ్గరికి తీసుకెళ్ళింది మమ్మల్ని. ఓన్లీ శాండ్లోనే
ఒక 20+ మినిట్స్ అలా ఆడిండొచ్చు. మిగతా ఎక్కడైనా కూడా 2 మినిట్స్ 2 మినిట్స్ ఓకే లొకేషన్ చేంజ్ ప్యాకప్ అన్న టైప్లో మమ్మల్ని తిప్పుతూనే ఉండే ఆ రోజంతా. ఒక 1 మినిట్ ఉండరా సరే. ఇట్స్ ఓకే నానా. మూవ్ అవ్వదు బిడ్డ. మొత్తం పడిపోయింది. సరే ఒక పని చేద్దాం పట్టు. అండ్ మేము ఇంటికి వచ్చేసాము. వీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ డే అండ్ చాలా టైర్డ్ అయిపోయాం. బట్ స్టిల్ నాకు వీక్ అంతా చాలా ప్రశాంతంగా అయిపోవాలి అంటే నేను మొత్తం ఇట్లా ఈ ఫుడ్ ప్రెప్ అంతా కూడా చేసేసుకుంటే నాకు వీక్ చాలా మంచిగా అయిపోతుంది. నాకు ఎంత వర్క్ ఉన్నా ఏది ఉన్నా కూడా మంచిగా హోమ్ కుక్డ్ ఫుడ్ తినేయచ్చు. అందుకే తెచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా చాప్ చేసి నీట్గా కంటైనర్స్లో సేవ్ చేసేసి పెట్టేస్తున్నాను. నేను ఇది చేసేస్తూ ఉంటే ఒక పక్కన భరత్ అండ్ ఐషాని వాళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ చేసి మాప్ కూడా పెట్టేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము క్విక్ డిన్నర్ చేసేసుకుంటున్నాము. జస్ట్ జుకినీ స్టిర్ ఫ్రై. నేను ఇన్స్టాపాట్లో ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ స్టర్ చేసేసి తర్వాత 1 మినిట్ ప్రెషర్ కుక్ చేస్తాను. మంచిగా అయిపోతుంది తినడానికి. అండ్ దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంపాసిబుల్ బర్గర్. ఇది వెజీ ప్యాటీయే, చూడడానికి మనకు అట్లా అనిపిస్తుంది కానీ బట్ చాలా బాగుంటుంది. త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నాకు ఇది ఎంత క్రేవింగ్ ఉండేది అంటే ఇంపాసిబుల్ బర్గర్ నాకు ఆల్మోస్ట్ ఇట్లా ఎవ్రీడే తినాలి అట్లా అనిపించేది. అండ్ దిస్ ఇస్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మీకు మోర్ దీని గురించి చెప్తాను. కైలాసంలో గణేష్ ఉంటే క్రీమ్ తీసుకొని వచ్చి క్రీమ్ కొట్టేసారి గణేష్ వద్దు. అప్పుడు ఏమైంది? పార్వతి మాత వచ్చేసింది. ఎక్కడికి? లోపలికి శివుడి దగ్గరికి. ఆ రోప్ కి కట్టేసింది. కృష్ణ లాంటి రోప్ కి శివయ్యని కట్టేసిందా పార్వతీ మాత? ఓకే. తర్వాత సాయంత్రం నుంచి అక్కడే నిలబడారు. ఎవరు? శివయ్య. ఓకే. అక్కడే నుంచున్నారు. ఓకే. అప్పుడు ఇద్దరు హ్యాపీ అయిపోయారు. ఎవరెవరు? ఆ మనుషులు. అప్పుడు గణేష్ ఇంకా అప్పుడు ఇంకా ఎలిఫెంట్ హెడ్ తీసుకొని సీట్ పెట్టారు. నీ ఫేవరెట్ బీట్రూట్ రైస్ కావాలి అంతేనా? మార్నింగ్ ఏం తింటావు? దోశ తింటావా మార్నింగ్? దోశ విత్ హనీ. దాని తర్వాత మష్రూమ్ రైస్ తెచ్చుకుందాం రే మష్రూమ్స్. మార్నింగ్ లేచిన వెంటనే లేచి తెచ్చుకుంటా. స్నానం చేసి క్వైట్ ఉంటావా? ఇది బేబీ పడుకుంది. నేను క్వైట్ ఉండదా? ఓకేనమ్మా. వెళ్ళి నిద్రపుచ్చుకోవా, నేను అది అన్లోడ్ చేసుకుంటా డిష్ వాషర్ని. సరే. ఐషాని, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వే ఫిక్స్ చేస్తున్నావా? అందులే వెయిట్ చేయి.
ఇంకా పెట్టేస్తున్నాను. ఓకే ఐషాని కేర్ఫుల్. నేను ఐషాని 9 months ఉన్నప్పుడు ఇండియా తీసుకెళ్ళా కదా, అప్పటి నుంచి తనకి క్రిబ్ అలవాటు పోయింది అండ్ స్లీపే అలవాటు వచ్చేసింది. చాలా రిలక్టెంట్ ఉండే మేము ఎంత ట్రై చేసినా కూడా. లక్కీలీ ఇదేదో నేను చూస్తూ ఉంటే నాకు ఇది చాలా నచ్చింది, ఇది నాకు కావాలి అంటే మేము ఆర్డర్ చేసాము అండ్ ఇప్పుడు ఫిక్సింగ్ చేస్తున్నాడు భరత్. చూడాలి తను ట్రాన్స్లేషన్ ఎలా అవుతుంది అన్నది. ఎట్లా చేస్తావు తల్లి? అక్కడ ఒక్క హోల్లో ఆమె పెట్టిన స్క్రూ పట్టింది, సో అదే ఆమెనే మొత్తం ఇదంతా ఫిక్స్ చేసిందని చెప్పి ఫీల్ అయ్యి ఒక్క స్క్రూ కూడా భరత్ కీకుండా తిరుగుతుంది. నాకు వద్దు. ఏంటది? ఇది ఇండియా. అది ఇండియానా? ఎవరెవరు ఉన్నారు అక్కడ మరి? చిన్న రాజా వాళ్ళు ఉన్నారు. అవునా? ఇంకా ఇంకా అంతే. ఇంతేనా? వాళ్ళిద్దరే కావాలా నీకు? అవును. నీ ఇండియా నీకు నచ్చిందా? నచ్చింది. నీ ఇండియానా అది? యా. ఎప్పుడు వెళ్దాం? నువ్వు నేను ఎప్పుడు జస్ట్ ఇండియా. ప్రిటెండింగ్ లాంటి ఇండియానా? అవును. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.